స్వతంత్ర దినం శుభాకాంక్షలు ఒకరికొకరు పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నారు. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి అంటే తెల్లారితే 15 మనకి స్వతంత్రం వచ్చిందని దానికోసం ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడి దాదాపు 2 ఏళ్ళు కుస్తీ పెట్టి రాజ్యాంగాన్ని కూడా తయారు చేసుకుని 1950లో జనవరి 26న మనం రాజ్యాంగాన్ని అంగీకరించామనేది కూడా మనకు తెలుసు. ఇన్నేళ్ళు గడిచిన తర్వాత వెనక్కి తిరిగి ఆలోచిస్తే అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి నాయకత్వం వహించి తయారు చేసిన ఆ రాజ్యాంగం అమలు జరుగుతుందా, లేక ఈ దేశంలో ఈరోజు సర్వాధికారాలు చెలాయిస్తున్న కార్పొరేట్లు నిర్ణయించిన రాజ్యాంగం అమలు జరుగుతుందన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. పేరుకు రాజకీయ పార్టీలు ఒకదాన్నొకటి తిట్టుకోవడం, ఒకదాన్నోటి ఖండించుకోవడం కనపడుతుంది. కానీ సారాంశంలో వీళ్ళందరూ కార్పొరేట్ల అవసరాలని నెరవేర్చడానికి మొత్తం రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారు అనే అభిప్రాయం ఈరోజు ప్రజలకి పెద్ద ఎత్తున వచ్చింది. ఈ స్వతంత్ర దినం రోజున దీన్ని గుర్తించకపోతే మనం ఎక్కడికి వెళ్తామనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. కొన్ని అట్లాంటి ఉదాహరణలు చూద్దాం. జనాభాలో సగం మందిగా ఉన్న మహిళలకు వెనుకబడి ఉన్నారని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. తరతరాల నుంచి వెనుకబడి ఉన్నారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి వెనుకబడి ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళ జనాభా కంటే మించి అవకాశాలు ఇచ్చి, అది విద్యలో కానీ, ఆస్తుల్లో కానీ, సామాజిక న్యాయంలో కానీ, ఉద్యోగాల్లో కానీ సగానికి మించి అవకాశాలు ఇచ్చి అభివృద్ధి చేసిన తర్వాత కావాలంటే అప్పుడు లిమిటేషన్ 50% పెట్టచ్చు. 1/3 వంతు చట్టసభలో అవకాశాలు ఇవ్వడానికి కూడా ఇన్నేళ్ళైనా కూడా పురుషులు డామినేట్ చేస్తున్న రాజకీయాల్లో మనసు రాలే. అలాగే తరతరాల నుంచి వెనుకబడి ఉన్నటువంటి ఎస్సీ సమూహాలు, ఎస్టీ సమూహాలకు దాదాపుగా వాళ్ళ జనాభాకి దగ్గర అవకాశం ఉంది. కానీ బీసీ సమూహానికి లేదట్లా. చట్టసభల్లో బీసీ జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి అవకాశాలు అనే ఒక వాదన బలంగా ఉన్న టైంలో ఇంతకాలము కులగణనే జరగకుండా ఆపారు. 1935లో జరిగింది కులగణన, 90 ఏళ్ళు అయింది. ఇప్పుడు జరుపుతామంటున్నారు. కులగణనని అడిగినటువంటి వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్ తిట్టిపోసినటువంటి పార్టీనే ఇప్పుడు వాళ్ళే కులగణన చేయాలంటున్నారంటే మొత్తం అర్బన్ నక్సలైట్లు అయిపోయినారన్నమాట. కులగణన అడిగితే అర్బన్ నక్సలైట్లు ఎట్లయితారు? అలాంటి అనేక సమస్యల్ని ఈరోజు మన సమాజం ఫేస్ అవుతూ ఉంది. మహిళల సమస్యలైనా, వెనుకబడిన వర్గాల సమస్యలైనా, విద్యార్థులు, రైతులు, ఏ గ్రూపునైనా మీరు కదిలించండి, సమస్యల మధ్యనే ఉన్నారు. వాటిని పరిష్కరించడానికి పాలించేటోళ్ళు చొరవ చూపకుండా మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని, భాషని, రకరకాల అంశాలను రెచ్చగొట్టి జనాన్ని నిత్యము ఒకరి మీద ఒకరు పోరాడుకునేటట్టు చేసి ఈ మధ్యలో తాము తప్పించుకొని పోయి తాము కంకణం కట్టుకొని ఏం పని చేయాలనుకున్నారో, కార్పొరేట్ల ఆస్తులు పెంచాలనుకున్నారో ఆ కార్యక్రమం మీద చాలా చిత్తశుద్ధితో పాలకులు పనిచేసే అవకాశాన్ని కల్పించుకున్నారు. ఈరోజు ఎర్రకోటెక్కి మాట్లాడవచ్చు, 3 రంగుల జెండాని వీధుల్లో ఊరేగించవచ్చు, ప్రతి ఒక్కడి చొక్కాకి 3 రంగుల జెండా పిన్ చేసుకోవచ్చు. ఈ నాటకాలు ఎన్నాళ్ళైనా జరుపుతారు, అసలు విషయం దగ్గరికి రారు. అంబానీ గారి ఆస్తులు 35 లక్షల కోట్లకు పెరిగింది, అదానీ గారి ఆస్తులు 14 లక్షల కోట్లకు పెరిగింది. పేపర్ల నిండా రాస్తారు, సంకలు గుద్దుకుంటారు. వాళ్ళిద్దరు ఆస్తులు పెరిగితే మామూలు జనానికి ఏం ఒరిగినట్టు అది ఎవడు మాట్లాడు.